టు కార్జన్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చేసిన తప్పులు తెలుసుకుంటే మంచిది, కాకుంటే జీవితమంతా చీకటే. చంద్రబాబుకు బీజేపీ హెచ్చరిక. బ్యాంకుల విలీనం తగదు, బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక. ఈరోజు బ్యాంకుల బంద్. సిపిఐ 93వ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ పతాకావిష్కరణ. 28న రాయలసీమ జిల్లాల బంద్ కు సహకరించాలని పిలుపు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, పంచముఖి వేదమాత గాయత్రీదేవి విగ్రహ ప్రతిష్ట 22వ వార్షికోత్సవాలు నిన్నటితో వైభవంగా ముగిశాయి. వేదమాత రథోత్సవం రాత్రి కన్నుల పండుగలా సాగింది. కదిరి తిరువీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. కదిరి పట్టణంలో వెలిసిన గాయత్రీమాత విగ్రహ ప్రతిష్ట 22వ వార్షికోత్సవాలు 2 రోజుల పాటు వైభవంగా జరిగి అమ్మవారి రథోత్సవంతో ముగిశాయి. ఆలయంలో నిన్నటి రోజు గాయత్రి హోమంల అనంతరం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు వసంతాచార్యులను గాయత్రి ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఆలయ కమిటీ అధ్యక్షులు అన్నదానం వేణుగోపాల శర్మ దంపతులు మరియు ఇతర సభ్యులు వసంతాచార్యులకు శాలువాతో సత్కరించారు. గాయత్రి ఆలయ అభివృద్ధికి మరియు కాద్రి క్షేత్ర బ్రాహ్మణ అన్నసత్రం అభివృద్ధికి ఎంతో సహకరించారని, అన్నసత్రం వద్ద అతిథి గృహం, ప్రత్యేక గది నిర్మాణం కొరకు ఇతోధికంగా ఆర్థిక సహాయం కూడా అందించి తమకు అన్ని అంశాల్లో చేదోడు వాదోడుగా నిలిచారని వేణుగోపాల శర్మ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, శివశంకర్, నరసింహారావు, రాఘవేంద్రరావు, మురళి, ప్రకాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వెలిసిన గాయత్రీమాత విగ్రహ ప్రతిష్ట 22వ వార్షికోత్సవాలు 2 రోజుల పాటు వైభవంగా జరిగి అమ్మవారి రథోత్సవంతో ముగిశాయి. ఆలయంలో నిన్నటి రోజు
గాయత్రి హోమముల అనంతరం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు వసంతాచార్యులను గాయత్రి ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఆలయ కమిటీ అధ్యక్షులు అన్నదానం వేణుగోపాల శర్మ దంపతులు మరియు ఇతర సభ్యులు వసంతాచార్యులకు శాలువాతో సత్కరించారు. గాయత్రి ఆలయ అభివృద్ధికి మరియు కాద్రి క్షేత్ర బ్రాహ్మణ అన్నసత్రం అభివృద్ధికి ఎంతో సహకరించారని, అన్నసత్రం వద్ద అతిథి గృహం ప్రత్యేక గది నిర్మాణం కొరకు ఇతోధికంగా ఆర్థిక సహాయం కూడా అందించి తమకు అన్ని అంశాల్లో చేదోడు వాదోడుగా నిలిచారని వేణుగోపాల శర్మ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, శివశంకర్, నరసింహారావు, రాఘవేందర్రావు, మురళి, ప్రకాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. చేసిన తప్పులను తెలుసుకుంటేనే భవిష్యత్, లేకుంటే చంద్రబాబుకు జీవితం అంతా చీకటే మిగులుతుందని బీజేపీ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ రోజు కదిరిలో బీజేపీ నాయకులు మాజీ శాసన సభ్యుడు కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎస్ పార్థసారథి నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక బీజేపీ నాయకులు ఈ సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో బీజేపీ నాయకుల హౌస్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 26వ తేదీ చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సందర్భంగా చేసిన అభివృద్ధిపై చంద్రబాబును నిలదీస్తామని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయటం నీతి బాహ్యమైన పిరికి చర్యగా బీజేపీ అభివర్ణించింది. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని కూడా స్పష్టం చేసింది. ఈ రోజు కదిరిలో బీజేపీ నాయకులు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎస్ పార్థసారథి, సుదర్శన్, నాగేంద్ర కుమార్, తలుపుల గంగాధర్, రామకృష్ణ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో పాలన సాగిస్తూ కేంద్రం ఏమీ ఇవ్వటం లేదని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతున్నారని వారు అన్నారు. ఈ వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే ప్రధానమంత్రి స్వయంగా గుంటూరు పర్యటనకు వస్తున్నారని, అప్పుడు చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతుందన్నారు. చేసిన తప్పులను తెలుసుకుంటే మంచిదని, కాని పక్షంలో భవిష్యత్తు అంధకారం అవటం తథ్యమని హెచ్చరించారు. అనంతపురం జిల్లా పర్యటన చేసిన జిల్లా అభివృద్ధి మాత్రం శూన్యంగానే పేరుకు పర్యటన మీద వస్తున్నాడు కాబట్టి ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న తర్వాత అమలు జరిగిన తర్వాత అనంతపురం జిల్లా పర్యటన చేస్తే బాగుంటుందని చెప్పి లేని పక్షంలో అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రిని నిలదీస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులు అంకాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, లలిత్ కుమార్ వీళ్ళంతా కూడా ప్రకటన చేస్తే చేతగానటువంటి ఈ ప్రభుత్వం ముందస్తుగా వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి బంధించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హామీలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో కూడా ఖండిస్తూ ఆయన వ్యతిరేకిస్తూ ఈరోజు అసెంబ్లీ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం వస్తూ ఆయన వచ్చి రాకనే పోలీసులకు ఆదేశాలు ఇచ్చి నన్ను ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వ్యక్తి, ప్రశ్నించే పార్టీలే ఉండకూడదని చెప్పేసి ఆయన హకుం జారీ చేశాడేమో కానీ పోలీసులు మాత్రం తెలుగుదేశానికి వాళ్ళ కార్యకర్తలకు చెప్పిన మాటే చేస్తూ ఉండాలి. ఇది చాలా తప్పు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మనకు టీవీలలో, పేపర్లో చూస్తూ ఉంటాం. ఒకటే చెప్తూ ఉంటారు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంది, ఏదైనా అడగచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆయనే చెప్తాడు. చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా నాకు తెలియక నేను ఏమైనా తప్పులు చేశానా, చేసింటే అది నిజమా కాదా, నాకు తెలిసి చేసినా తెలియక చేయలేదా, కాబట్టి ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ అడిగే హక్కు ఉంది, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికే ఉంది. ఆయన అలా చేయడం లేదు. నోరెత్తితే వాళ్ళను ఉక్కు పాదంతో తొక్కేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అడిగిన మాటలు మాత్రం అందరూ వినాల్సిందే, అన్ని పేపర్లు రాయాల్సిందే, అన్ని ప్రజా సంఘాలు కూడా తొక్కేస్తానని కూడా గమ్మన ఉండాల్సిందే. ఉదాహరణ ఒకటే తెలుసు మనకు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దీక్ష చేపడితే విశాఖపట్నంలో ఎవరన్నా రేట్ల ముందుకు వస్తే ప్రత్యేక హోదా అని చెప్పేసి జైలుకే వెళ్తారు, మీ పిల్లలకు మీరు చెప్పుకోండి,
ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ మీద మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యేక హోదా గురించి తనే ధర్మ పోరాటం అని చేస్తూ ఉన్నాడు. మరి ఈయన యా జైల్లో పెట్టాలో మాకు అర్థం కాలే. ఇప్పుడు ముందు ఈయన జైల్లో పెట్టాల. ఎందుకంటే ఈయనకు ఏదేదో అయిపోతుంది, భయంకరమైన తప్పు చేశాడు. ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు, దానికి లెక్కసరాలు లేవు. కాబట్టి నన్ను ఎక్కడ జైల్లో పెడతారని చెప్పేసి ప్రత్యేక హోదా వద్దంటాడు, ప్రత్యేక ప్యాకేజీ కావాలంటాడు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా వద్దు, ధర్మ పోరాటం అంటాడు. ఈ మన దేశంలో ఎక్కడ లేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా మాట్లాడే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ఎవరైనా అడుగుతారో ఎవరు మాట్లాడతారో అని చెప్పేసి గృహ నిర్బంధం చేయడం చాలా తప్పు. బేషరతుగా వాళ్ళు విడుదల చేయాలి. జిల్లా నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నాయకులను, జిల్లా నాయకులను గృహ నిర్బంధం చేసినందుకని చెప్పి, అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ దీక్షకు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి కళ్ళు తెరిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కాదు ఆ మాట అనాల్సింది. 6వ తారీఖున గుంటూరులో మా ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి వస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాము, ఎన్ని అభివృద్ధి పనులు చేశామో, పనులు చేసుకోలేక నువ్వు ఈరోజు కేంద్రం పైన నిందలేస్తా ఉన్నాం. హౌసింగ్ చూడండి, అభివృద్ధి పనులు చూడండి, రోడ్లు చూడండి, ప్రాజెక్టు చూడండి, అర్ధావర్తం చేసి అర్ధావర్తంలోనే ఓపెనింగ్ చేస్తున్నావు. కాబట్టి నీకు నిజమైన లెక్కాసరాలు ఆ రోజు చెప్తాం. ఆ రోజు నీకు కాదు సమాధానం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర. మేము ఎన్ని నిధులు ఇచ్చామో ఆ రోజు సమాధానం మేము చెప్తాము. ఈ రాష్ట్రంలో ఏసీబీ వాళ్ళను ఈ రాష్ట్రంలోకి రాకూడదని చెప్తాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని విషయం గడ్డకు పెడితే వాళ్ళని ముందే అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. ఇది ఈ సంస్థానమా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారికని మేము భారతీయ జనతా పార్టీగా తెలియజేస్తున్నాం. గతంలో సంస్థానాలు ఉండేటివి. వాళ్ళు ఏ విధంగా ఆ సంస్థానంలో వాళ్ళు నిర్ణయించుకుంటే రాజులు ఆ విధంగా జరిగేది. కానీ ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క నిరసన తెలియజేసుకోవచ్చు, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయచ్చు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారికి నువ్వు తప్పులు చేసింటే 2019 ఎలక్షన్లో ప్రజలు స్పష్టంగా నీకు తీర్పిస్తారు. అంతవరకు కూడా నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4.5 సంవత్సరంలో 4 సంవత్సరాలు అభివృద్ధిలో ముందంజ ఉన్నటువంటి ఈ రాష్ట్రము ఏ రాష్ట్రం కూడా లేదు. మనకు అడిగినన్ని కూడా నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్నారని చెప్పినటువంటి నీవు ఈరోజు దాదాపు 6 నెలల నుంచి ఒక్క రోజుల్లో వెంకటేశ్వర స్వామిని కొలవడంలో మర్చిపోతాడేమో కానీ నరేంద్ర మోడీ గారిని తిట్టడంలో ఒక రోజు కూడా మర్చిపోడు చంద్రబాబు నాయుడు. అవినీతిని ప్రోత్సహించకుండా నీతివంతంగా పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఎవరు చూసినా కూడా భయపడాల్సిందే. కాబట్టి నీకు తప్పు చేసింటే నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని రోజు విమర్శించడం మంచి పద్ధతి కాదనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తను పరిపాలన చేసేదానికన్నా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తూ తనకు అనుకూలంగా ఉన్నటువంటి యొక్క మీడియా ద్వారా అవాస్తవాల్ని పదే పదే ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నువ్వు ధర్మ పోరాట దీక్ష చేస్తే ఒకవైపు నువ్వేమంటావు, బీజేపీ ఏముంది అంటావు. మరి ఏముంది అనుకున్నటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నావు? ఏమీ లేనటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నావు? నువ్వు గృహ నిర్బంధం ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలు మీడియా ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ, ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఇస్తే రాకుండా ఇక్కడ ఉండేటువంటి లోకల్ విలేకరులు పంపించినా పైన ఉన్నటువంటి అమ్ముడుపోయిన యాజమాన్యం ఆ యొక్క వార్తలు రానివ్వకపోతుందేమో కానీ లైవ్లో అయితే వాస్తవం వస్తుంది కదా. 10 మంది మాట్లాడినా లైవ్లో వాస్తవం వస్తుంది. కాబట్టి దాన్ని రానివ్వకుండా చేసేదానికి నువ్వు చేసే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ మీడియా పైన ఎంత విశ్వాసం ఉందో
అదే విశ్వాసం కన్నా ఎక్కువ విశ్వాసం మా కార్యకర్తలపైన ఉంది. మేము ఇంటింటికి పోయి ప్రచారం చేసే దాంట్లో మాకు నమ్మకం ఉంది కాబట్టి ప్రజలను కన్విన్స్ చేసేటువంటి ఒక ధైర్యం మాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీవు నీ శ్వేతపత్రాన్ని సాక్షాత్తు నువ్వు ఎన్నికలకు ముందు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఏం ప్రకటించావు, మేము ప్రకటించిన వాటిలో ఎన్ని నువ్వు సాధించావు అనేటువంటి దాన్ని నువ్వు శ్వేతపత్రం ప్రకటిస్తే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాయి. అంతా మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా మొన్న నేను ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించావు. పోలవరంకి నిధులు ఇవ్వలేదు, ఎంత నిధులు ఇవ్వలేదు అనేటువంటి ఒక విషయం కానీ ఎన్ని నిధులు ఇచ్చినా అనేది కానీ రాసినావా? రాసే దమ్ము నీకుందా? ఆ నీతి నియమాలు నీకున్నాయా? వేరే వాడెవడో చెప్పాల్సి వచ్చేటువంటి పరిస్థితి నీకెందుకు? నువ్వు చెప్పు. ఈరోజు నువ్వు కాంట్రాక్టర్స్కి ఏ విధంగా పెండింగ్ ఉన్నాయో, వాళ్ళు బిల్స్ ఇవ్వకుండా అంటే ఏ విధంగా నువ్వు పెండింగ్ పెట్టినానని చెప్తున్నావో అలాగే నువ్వు బిల్స్ ఇవ్వనటువంటివి పెండింగ్ ఉంటాయి. కాంట్రాక్ట్ చేసినంత మాత్రాన నువ్వు కాంట్రాక్టర్ అంతే. పోలవరంకి 100% నిధులు ఇస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు తప్ప నీ జేబులో నుంచి ఒక పైసా కానీ నీ రాష్ట్రం నుంచి ఒక పైసా కానీ నువ్వు ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి నువ్వే చెప్తున్నావు. ఒకవైపు రావాల్సిందేటివి ఇంకా 2,000 కోట్లు ఉన్నాయని చెప్తున్నావు. ఆ 2,000 కోట్లు బిల్స్ వచ్చినాయా లేదా అనేటువంటి విషయాన్ని ప్రజలకు వాస్తవం తెలియచేయడంలే. వాస్తవంగా బిల్స్ కరెక్ట్గా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఆ బిల్స్లో ఏదైనా అవకతవకలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా తగ్గించి ఇస్తారు. ఇది నీకు తెలియదా? పోనీ ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత పెండింగ్ ఉన్నాయో ఒక్కసారి నువ్వు అందరికీ కూడా చెప్పు. కాంట్రాక్టర్ లాగా ఉండాల్సిందే నీవు ఆ పరిధిని దాటి మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటుగానే. ముఖ్యమంత్రిగా పోలవరంకు సంబంధించి 2-3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. పోలవరం 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఎప్పటికీ కూడా పోలవరం రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే పోలవరంని కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తూ 7 మండలాలు ఏవైతే మూలాధారమో వాటినైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కలపకుండా విభజన బిల్లును తెలంగాణలోనే పెట్టింది. ఒకవైపు నీవు ముఖ్యమంత్రిగా ఎవరెవరు ఉండాలా, మంత్రులుగా ఎవరు ఉండాలా, ఎవరెవరి దగ్గర ఎంత లంచం తీసుకొని వాళ్ళకి మంత్రుల పదవి ఇవ్వాలని చెప్పి నువ్వంతా లెక్కాచారాలు వేసుకుంటూ నువ్వు మాట్లాడుకుంటూ కూర్చున్నావు. కేసీఆర్ కూడా ఒకవైపు అంతా కూడా లెక్కలు వేసుకొని వాళ్ళు కూడా ఉంటున్నారు. మీరందరూ కూడా మీ లెక్కాచారాల్లో లాభాలు పంచుకునేటువంటి లెక్కాచారాల్లో లంచాలు పంచుకునే లెక్కాచారాల్లో మీరుంటే తొలి క్యాబినెట్ సమావేశం పెట్టి పొరపాటున కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అయిపోయి ఉండింటే, రాజ్యం ఆయన చేతిలో అధికారం చేసుకుని ఉండింటే ఈరోజు పోలవరం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క చొరవతో ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి తొలి క్యాబినెట్ సమావేశం అత్యవసర సమావేశం పెట్టి 7 ముంపు మండలాలని కూడా కలపకపోయింటే ఈరోజు పోలవరం అనేటువంటిది ఇక్కడ సాధ్యమయ్యేది కాదు. పోలవరం నీ హయాంలో కాదు వచ్చిండేటువంటిది, కాంగ్రెస్కు ఉండేటువంటి హయాంలో కూడా కాదు. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలవరం కట్టాలని ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఫండ్స్ లేవనేటువంటి పద్ధతిలోనో ఇంకో అనేక రకాల కారణాలుగా టెక్నాలజీ లేదన్నప్పుడు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నామకా వస్తే శంకుస్థాపన జరిగింది. దాని తర్వాత ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఒకసారి శంకుస్థాపన జరిగింది. దాని తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా శంకుస్థాపనలు జరిగాయి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కొంత డబ్బులు ఖర్చు పెట్టారు. అయినా రాజశేఖర రెడ్డి గారు కూడా కాలువల మీద ఖర్చు పెట్టారు తప్ప మెయిన్ స్ట్రీమ్ మీద ఖర్చు పెట్టలేదు. ఈరోజు మరలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం పోలవరం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ హక్కు, నీకు ఒక్క పైసా కూడా దీంట్లో హక్కు లేదనేటువంటి ఒక విషయాన్ని మేము పదే పదే మేము గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం చంద్రబాబు నాయుడు కారణంగానే జరుగుతోంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు అందరికీ కూడా తెలుసు, మరొకసారి గుర్తు చేస్తున్నా. వ్యవసాయం దండగా హంద్రీనీవా పనుల కోసం మేము వెళ్తే ఆ రోజు 5 టీఎంసీల నీళ్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తే మేము ఒప్పుకోలేదు. రాయలసీమకి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 40 టీఎంసీల నీళ్లు రావాలంటే 5 టీఎంసీల నీళ్ళతో కాలువ చేసేదానికి మేము ఒప్పుకోము అన్నప్పుడు వ్యవసాయం దండగయ్యాన్ని స్టేట్మెంట్ ఇచ్చిండేటువంటి వ్యక్తి ఆ రోజు నదుల అనుసంధానం కోసం సురేష్ ప్రభు గారు ఇక్కడికి వస్తే సహకరించకుండా ఈ ప్రాంతంలో మేము చేసుకుంటాంలేండి, మేము కాంట్రాక్టులు తీసుకుంటామని లంచాల కోసం పాల్పడిండేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఈ రోజుకి ఎప్పుడైతే ప్రజలందరూ కూడా వ్యవసాయం కోసం సపోర్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇచ్చి 10 సంవత్సరాల పాటు ఆయన నిలబెట్టారో నీకు జ్ఞానోదయం అయిపోయి
ఈరోజు మళ్ళా నువ్వు వ్యవసాయ రంగాని కోసం పనిచేస్తున్నావు, సంతోషం. 1500 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు పట్టిసీమను చేశావు, చాలా సంతోషం, వెల్కమ్. దాంట్లో 600 కోట్లు నీకు కమిషన్ వచ్చినా కూడా కనీసం కొత్తన్న పని జరిగింది అనుకున్నాం. అప్పటికి దాదాపుగా 75% పూర్తి అయిపోయిండే హంద్రీనీవాకి 4 సంవత్సరాలు పట్టాలా నీకు నీళ్ళు ఇచ్చేదానికి? మొన్న వచ్చిండేటువంటి సముద్రంలో పోయిండే వృధాగా పోయిండే వర్షాలు ఇప్పటికే గానా హంద్రీనీవా పూర్తి అయిపోయి ఉంటే నీ నియోజకవర్గం కుప్పం దాకా కూడా 5 సంవత్సరాల పాటు అవసరమైనటువంటి నీళ్లను ఇక తరలించేటువంటి అవకాశం ఉండేది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ద్వారా మేము ప్రచారం చేస్తున్నాం. ఈరోజు బేషరతుగా మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసేటువంటి యొక్క చిల్లర రాజకీయాలకు భయపడి వెనక్కిపోయే ప్రసక్తి లేదు, అరెస్టులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. దమ్ముంటే ఇంతమందిని కాదు, నువ్వు ఎంతమందిని అరెస్టు చేసుకుంటామన్నా కూడా నీతివంతమైన కార్యకర్తలున్న భారతీయ జనతా పార్టీ భయపడదు అని చెప్పేసి తెలియజేస్తూ, నీ యొక్క బుద్ధిని జ్ఞానాన్ని మార్చుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నీ భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న బ్యాంకింగ్ విధానంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు కదిరిలో అన్ని వాణిజ్య బ్యాంకులు సమ్మె పాటించాయి. కదిరి భారతీయ స్టేట్ బ్యాంక్ బ్యాంక్ ఉద్యోగులు ధర్నా నిర్వహించి వివిధ అంశాలపై తమ నిరసనను ప్రకటించారు. ఈ ధర్నా కార్యక్రమానికి కదిరి సిఐటియు మరియు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల విలీన ప్రక్రియపై అన్ని బ్యాంకుల సంఘాలు నిరసిస్తున్నా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తూ ముందుకు అడుగువేయటం సమంజసం కాదని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు పివి రమణ, వి వసుంధరారెడ్డి, బషీర్, శ్రీనివాసులు, రవి నాయక్ తదితరులు అన్నారు. డేరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్ మూడింటిని ఒక బ్యాంకుగా విలీనం చేయాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు 10 లక్షల మంది బ్యాంక్ అధికారులు మరియు సిబ్బంది కలిసి ఈ సమ్మె చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు కూడా తాము వెనకాడబోమని తీవ్రంగా హెచ్చరించారు. కాగా వేతన సవరణ కూడా తక్షణం చేపట్టి అసమానతలు తొలగించాలని, బ్యాంక్ అధికారులకు పెన్షన్ పథకాన్ని కూడా సవరించి ప్రస్తుతం ఉన్న పెన్షన్ పరిధిని మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మెకు ప్రజల మద్దతు కూడా పలకాలని విజ్ఞప్తి చేశారు. యూఎఫ్బియు పిలుపు మేరకు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, అవార్డు స్టాఫ్ అందరూ కలిపి ఈరోజు సమ్మె చేయడం జరిగింది. ఇది మన విలీనము దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంకు ఈ మూడింటిది విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు సమ్మె చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా మొన్న 21వ తేదీ కూడా ఐబాక్ తరఫున మేము ఓన్లీ ఆఫీసర్స్ స్ట్రైక్ చేసినాము. ఆ రోజు అవార్డు స్టాఫ్ లేదు, అయినా కూడా అందరూ పాల్గొన్నారు. ఆ రోజు వాళ్ళు కూడా మాకు మద్దతు ప్రకటించినారు. అయితే ఏమంటే 21వ తేదీ ఎందుకు చేసినామంటే మా వేతన సవరణ గురించి మేము చేసినాం. అది మేము పర్సంటేజ్ అనేది అడగడం లేదు, మేనేజ్మెంట్కి కానీ ఐబీఐకి కానీ వాళ్ళకు గవర్నమెంట్కి కానీ మేము పర్సంటేజ్ అడగడం లేదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి మినిమం వేజెస్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా మాకు కూడా మా దాంట్లో కూడా మినిమం వేజ్ ఆఫీసర్స్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత మాది ఇది 11వ వేతన సవరణం. అది అయితే లాస్ట్ నవంబర్ 2017లో అయిపోయింది మాది. ఇప్పటికి 1 year అయిపోయింది, ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇంతవరకు గవర్నమెంట్ కానీ అటు ఐబీఐ కానీ ముందుకు రావడం లేదు. దాని గురించే మేము 21వ తేదీ స్ట్రైక్ చేసినాము. తర్వాత ఈరోజు ఏమంటే మన ఈ విలీన ప్రక్రియ వద్దని మేము అందరూ చెప్పినా కూడా మేనేజ్మెంట్ కానీ అటు గవర్నమెంట్ కానీ ఎవరిని ఇది చేసి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ విలీన ప్రక్రియ ద్వారా కొన్ని బ్రాంచెస్ బంద్ అయిపోతే కస్టమర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఇప్పుడు ఒక 10,000 జనాభా ఉంటే బ్యాంకు పెట్టుకోవాలనుకుంటారు. అటువంటిది బ్యాంకులు అనేవి మూతపడినాయంటే చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. బ్యాంకులు ఎన్ని ఎక్కువ ఉంటే ప్రజలకు అంత ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అన్ని సేవలు అందించడానికి వీలవుతుంది. ఇప్పుడు ప్రతి దాంట్లో బ్యాంకింగ్ అనేది ఫస్ట్ ముందు ఉంటుంది. ప్రతి వరుసలో ఏదైనా బ్యాంకింగ్ అనేది ముందు ఉంటుంది. ప్రతి సేవా కార్యక్రమంలో ప్రతిదీ బ్యాంకు ద్వారా ఎటువంటి అవినీతి అనేది జరగకుండా బ్యాంకుల ద్వారా ప్రతి సేవలు అనుభవిస్తారు పబ్లిక్ అనేది. తర్వాత పెన్షన్ సిస్టమ్ కూడా, పెన్షన్ అనేది ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట పెన్షన్ ఫిక్సేషన్ జరిగింది. ఆ పెన్షన్ ఇప్పుడు 5,000 10,000 వస్తుంది. అది ఏమిటికి సరిపోదు ఇప్పుడున్న ధరల ప్రకారం చూస్తే. దాని గురించి కూడా
యూఎఫ్బియు మా అసోసియేషన్ వాళ్ళు దీని గురించి ఇంకా పెన్షన్ పెంచాలి, ఏమంటే రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఆ మాత్రం కూడా మినిమం పెన్షన్ అది లేకుండా చాలా కష్టం అని చెప్పి ఇది చేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్లతో కంపేర్ చేస్తే మాకు చాలా తక్కువ వస్తుంది శాలరీస్ కానీ ఏదే కానీ. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్ట్రైక్ చేస్తున్నాము ఈరోజు. తర్వాత ఇంకా రాబోయే ముందు రోజుల్లో కూడా మేము ఇంకా ఇండెఫినెట్ కూడా పోతాము. దీన్ని ఉద్దేశించిన ప్రజలు కూడా మాకు అందరూ సహకరించాలి. ఏమంటే మేము మీ గురించే పనిచేస్తున్నాము కాబట్టి మేము ఇప్పుడు 1 year నుంచి మా వేతన సవరణ అనేది ఎవరు పట్టించుకోవడం లేదు. దీన్ని అందరూ మా మద్దతు ప్రకారం అదేవిధంగా ఈ మన పత్రికా విలేకరు కానీ రిపోర్టర్ కానీ వీళ్ళ ద్వారా కూడా మాకు ప్రజలకు తీసుకెళ్ళి అట్లా గవర్నమెంట్కి తెలియజేయాలి వాళ్ళు. దీనికి మాకు అందరూ మద్దతు కోరాలని కోరుకుంటున్నాం. మేము ఈ సమ్మె ప్రకటించడానికి ప్రధాన కారణం 3 బ్యాంకులు విలీన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం దూకుడుగా పోతుంది. మా యొక్క బాధలు కానీ మా యొక్క విన్నపాలు కానీ ఏవీ పట్టించుకోవట్లేదు. ప్రతి దానికి మొండి వైఖరితో ప్రవర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. అంతేగాక ఎన్నో రోజుల నుంచి మా వేతన సవరణలు ప్రతిదీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోతుంది తప్ప ఒక్కసారి కూడా మాకు తొందరగా అవ్వట్లేదు. కనీసం ఈసారైనా మాకు కొంచెం త్వరగా వేతన సవరణ జరగాలని అందుకు కూడా మొన్న 21వ తారీఖు స్ట్రైక్ చేశాము. ప్రతి దానికి బ్యాంకును ఉపయోగించుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మా గురించి మేమే పట్టించుకోవాలని ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మె విజయవంతం చేయాల్సిందిగా ప్రజల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు అఖిల భారత బ్యాంకర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రైవేటు బ్యాంకులను దొంగదారిన తెచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో విలీనం చేసి ఉన్న కార్యాలయాలను ఇబ్బంది పెట్టడానికే ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సిఐటిగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేటు బ్యాంకులు దాదాపు ప్రజలకు దూరంగా ఉండి వడ్డీ వ్యాపార సంస్థలుగా మారి ప్రజలను దాదాపు వాళ్ళ రక్తమాంసాలను పీక్కు తింటున్న పరిస్థితి చూస్తున్నాం. అధిక వడ్డీలు గుంజడం, రకరకాల ఇబ్బందులు పెట్టడం, అవసరమైతే హరాస్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం యొక్క పాలసీలను పారదర్శకంగా అమలు చేసే ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేయాలనే ప్రధానంగా లక్ష్యంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులు రావాల్సిన వేతన సవరణ కానీ వాళ్ళకు రావాల్సిన ప్రివిలేజ్ కానీ ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తూ అంటే వాళ్ళ సంస్కరణలకు ఒప్పుకుంటే చేస్తామని ఒప్పుకోకపోతే బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తానని మేము భావిస్తున్నాం. ఈ పోరాటానికి సంఘీభావంగా సిఐటిగా మేము సంపూర్ణ సహకారాలు అందిస్తున్నాం. అలానే ఆర్టీసీ కార్మికులుగా వాళ్ళకు అండదండలుగా ఉంటామని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే బ్యాంకులు విలీనము ప్రధానంగా అన్ని సంఘాలు వ్యతిరేకిస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాళ్లకు ఒత్తాసు పలుకుతూ బ్యాంకులను వాళ్ళ డబ్బులను నీరవ్ మోదీ లాంటి వాళ్లకు రకరకాల పాలక సంస్థలను వాళ్ళకి చేసి దానిని నిర్వీర్యం చేసే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని భావిస్తూ ఉన్నాం. అలానే దీనిని వ్యతిరేకంగా సిఐటిగా బ్యాంకర్స్ అసోసియేషన్కు సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ సమ్మెకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. Long live AIBA जिंदाबाद 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 AIBA जिंदाबाद AIBA long live AIBA long live EFBU जिंदाबाद 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 EFBU जिंदाबाद 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 భారత కమ్యూనిస్టు పార్టీ దేశ స్వతంత్ర పోరాటం నాటి నుండి నేటి వరకు మచ్చలేని రాజకీయ పార్టీగా ఉందంటూ వారి సిద్ధాంతాలు నిబద్ధతతో పయనం సాగిస్తున్న ఏకైక జాతీయ పార్టీ సిపిఐ అని కదిరి సిపిఐ నాయకులు అన్నారు. ఈ రోజు కదిరి సిపిఐ కార్యాలయంలో పార్టీ 93వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 92 వసంతాలు పూర్తి చేసుకుని ఈ రోజు 93వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కదిరి సిపిఐ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని కదిరి సిపిఐ నాయకులు కదిరప్ప ఆవిష్కరించి రెడ్ సెల్యూట్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్, కదిరప్ప, ముస్తాక్ తదితరులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగిస్తూనే ఉందని,
మున్ముందు కూడా ఇలాగే సాగిస్తుందని వారు వివరించారు. ఈ నెల 28వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాల వైఖరులకు నిరసనగా నిర్వహించే బంద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ 93వ వార్షికోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఐ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ కదిరప్ప గారు, డివిజన్ సహాయ కార్యదర్శి కాట్లగల్ ముస్తఫ్ అలీ ఖాన్ గారు, పట్టణ సహాయ కార్యదర్శి రియాకత్ అలీ ఖాన్ గారు మరియు కామ్రేడ్స్, ఇవాళ మనం భారత కమ్యూనిస్టు పార్టీ 93వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు, సానుభూతి పరులందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన మౌలానా హజరత్ మొహానీ గారు, జోషి గారు, ఎంఎన్ రాయ్ గారు ముగ్గురు కలిసి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆనాడు బ్రిటిష్ తెల్లదొరలను తరిమికొట్టి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలుపునిచ్చినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సంపూర్ణ స్వాతంత్రం కావాలని అభిలషించింది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని. మరియు ఇన్క్లాబ్ జిందాబాద్ నినాదాన్ని అందించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. మరి మాకు గర్వకారణంగా ఉంది, ఇవాళ దేశంలో అనేక రాజకీయ పార్టీలు, నాయకులు వివిధ కుంభకోణాల్లో లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసి జైళ్లకు, వాయిదాలకు తిరుగుతున్నారు, దేశం వదిలి పారిపోతున్నారు. మాకు గర్వకారణంగా ఉంది మా నాయకత్వం పట్ల. మా నాయకులు ఏదేని కుంభకోణాల్లో కానీ, అవినీతిలో కానీ మరకంటని స్వచ్ఛమైన ముత్యాల్లా ఈ దేశంలో అనేకమంది పోరాటాలకు నాయకత్వం వహించారు, అనేకమంది త్యాగాలు చేశారు. చాలామంది నాయకులు జైళ్ళకు వెళ్ళారు. అయితే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసి జైలుకి వెళ్తే చాలామంది నాయకులు కుంభకోణాలు చేసి ప్రజల డబ్బును కుమ్మేసి వేల లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి జైల్లోకి వెళ్తున్నారు. మరి ఇవాళ మనం చూస్తున్నాం, అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అయితే కరువు ప్రకటన చేసింది కానీ సహాయక చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా హంద్రీ నివాకు తగిన నీళ్లు కూడా కేటాయించలేదు, అవి నీళ్లు సరిగ్గా పూర్తిగా రాలేదు. మరి రేపు 28వ తేదీన జిల్లా మన రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల బంద్ ఉంది కాబట్టి రైతాంగం కూడా ఈ బంద్లో పాల్గొనాలని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అన్ని శ్రేణులు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకు పిలుపునిస్తూ నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన సిపిఐ 93వ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా అనేకమైన పోరాటాలు పేద కుటుంబాల గురించి, పేద సమస్యల గురించి మరి రోడ్లెక్కి పోరాటం చేస్తున్న ఏకైక ఎర్ర జెండా పార్టీ అని చెప్పి గుర్తిస్తున్నాం. మరి అదేవిధంగా మరి నీళ్లు ఇసిపెట్టారు. ఆ నీళ్లు ఇసిపెట్టడం వల్ల మరి చెరువులకు కానీ, కుంటలకు కానీ నీళ్లు వస్తేనే తప్ప మరి కుప్పంకు అటు ఇటు పోతే మన రైతుల సమస్యలు తీరవు. మరి వలసల పైన కూలీలు కానీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కానీ వాళ్ళు తిరిగా మరి లబ్ధి పొందాలనుకుంటే మరి ఆ నీళ్లు, కుంటలు, చెరువులు నింపితే తప్ప వాళ్ళకు సంక్షేమంగా ఉండరని చెప్పి సిపిఐగా తెలియజేస్తున్నాం. మరి 28వ తేదీ మరి బంద్ కార్యక్రమాన్ని మన రైతులు కానీ, ప్రజలు కానీ మరి మన అందరూ సహకారం చేసి ఆ బంద్ కార్యక్రమాన్ని ముందుకు వస్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు పోతుందని చెప్పి సిపిఐగా తెలియజేస్తున్నాం. మరి వేరే పార్టీల మాదిరిగా మరి జైళ్ళకు కానీ, ఇంకోటి కానీ, కుంభకోస్తులు కానీ, మరి భూకబ్జాలు కానీ మన సిపిఐ దాంట్లో కూడా లేదు. మరి ఈ జైళ్ళకు వెళ్ళడం కంటే మరి పేదల సమస్యల గురించి వెళ్ళారు తప్ప మరి పేదల కుటుంబాల గురించి నిలబెట్టడానికి వెళ్ళింది తప్ప మరి వేరే దానికి పోలేదు. మరి ఈరోజు జన్మదినం గురించి సిపిఐగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నందు డిసెంబర్ 26వ తారీఖున 1925 సంవత్సరమున భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా పార్టీ పుట్టినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టజీవులకు, కార్మికులకు, పేద వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వాటి సమస్య పైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం సమస్యల పైన పోరాడుతూ ఎర్ర జెండా పార్టీ అని చెప్పి మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా పేదలకు సమస్యలు ఎక్కడైనా ఉన్నాయంటే
ఒక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ గుర్తించి అధికారంలో లేకున్నా కూడా వారి సమస్యలు తీరేంత వరకు కూడా అనేక సార్లు కొట్లాడుతూ ప్రభుత్వాన్ని మెడలు వంచి పేదలకు న్యాయం జరిగేటట్టుగా చేస్తున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా చెప్పుకుంటున్నాం, అనేక సమస్యలపైన అనేక ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం చేస్తూ ఈరోజు 93వ సంవత్సరం పూర్తి చేసుకొని పార్టీ మన 94వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ తెలుపుకుంటూ ఈరోజు జెండా ఎగరేయడం జరిగినది. ఈరోజు 93 సిపిఐ పుట్టినరోజుగా మేము వేడుకలు చేసుకుంటున్నాము. మా నాయకులు సిపిఐ నాయకులు ఎంతో ప్రాణత్యాగాలు కూడా చేసినారు ప్రజల కోసము. మేము కూడా ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ఈ పార్టీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటున్నాం. పట్టాల మంజూరులో దళారుల పాత్ర లేకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ముత్యాల చెరువు గ్రామ పెద్దలు ఈరోజు కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామంలో దళారులు రెవెన్యూ అధికారుల పేరు చెప్పకుండా పట్టాల కోసం భారీగా వసూళ్లకు తెగబడుతున్నారంటూ వారు ఆరోపించారు. ముత్యాల చెరువు గ్రామంలో సాయిబాబా గుడి సమీపాన రెవెన్యూ అధికారులు తమకు అనుమతించారని చెబుతూ ఇళ్లకు పునాదులు తీస్తున్నారని, పట్టాలు లేకుండా దళారుల ప్రోద్బలంతో ఈ చర్యలు సాగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆ గ్రామానికి చెందిన బీసీల నాయకుడు సాయి సీనా అన్నారు. ఇల్లు లేని వారు అక్కడ పునాదులు తీసే ప్రయత్నం చేయడంతో గలాటాలు జరిగి అల్లర్లు చెలరేగుతాయని, ఈ విషయాలను ఇంతకు ముందే అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు. కనుక ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేసి దురాక్రమణల్ని చేరదని ప్రకటించాలని, పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఒక్కొక్క ఇంటిలో 3-4 పట్టాల వంతున ఇదివరకే జారీ చేశారని, ఇక మిగిలిన భూమిని కూడా కబ్జాకు ప్రయత్నిస్తున్నారన్నారు. కనుక పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నిర్లక్ష్య వైఖరి, ఒకే ఇంట్లో 4-5 పట్టాలు ఇచ్చినటువంటి వెంటనే పట్టాల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నాయి ఇంతవరకు పట్టించుకున్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, దళారుల ప్రణాం, దళారుల ప్రణాం, దళారుల ప్రణాం. ప్రణాళిక అయ్యి అందరి దగ్గర వేల రూపాయల డబ్బులు వసూలు చేసి మీకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఒక వర్గానికి రెచ్చగొట్టి ఈరోజు నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా దళారులు డబ్బులు వసూలు చేసి కొంతమందిని రెచ్చగొట్టి ఈ రోజు పోయి గుణాలు చేసే పరిస్థితి. ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, అధికారులకు అందరూ కూడా సార్ ముత్యాల చెరువులో చాలా ఏళ్ల నుంచి ఆ నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తక్షణం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా చేసినా కూడా ఈ రోజు ఎంఆర్ఓ గారు కనీసం ఆ దళారులకు ఆ విధానం అడిగట్టే విధంగా నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయనటువంటి విషయం. అంటే ఈ రోజు చాలా ఏళ్ల నుంచి ఈ రోజు చర్చ జరుగుతోంది. అయ్యా నిజంగా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి నిజంగా ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్నాయా? అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఏమంటే ఒక్కొక్క ఇంట్లో కొడుకు, కూతురుకు, తండ్రికి, కొడుకు, కోడలకు అందరికీ ఉన్నా కూడా ఈ రోజు మళ్ళా ముత్యాల చెరువు సాయిబాబా గుడి దగ్గర పట్టాలు ఇస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, నిజంగా అర్హులు ఉన్నారు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వండి సార్ అని మేము చెప్తే కనీసం ఈ రోజు అర్హులు కానటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు గుణాదులు తీసుకుంటున్నారు. నిజంగా లేనటువంటి వాళ్ళు ఈ రోజు పోయి గుణాదులు తీస్తా అంటే వాళ్ళ గొడవలు అయితే ఈ రోజు అనేకంగా గొడవలు, రంపులు, రామాయణాలు అయిపోయి శేషాల పాలైనా కూడా ఈరోజు అధికారులు పట్టించుకోవాలంటే పరిస్థితి. మేము చెప్తాం, నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ అధికారులు కొంచెం కూడా చొరవ తీసుకోకుండా కొంతమంది వాళ్ళే దళాలు చెప్పుకుంటున్నారు. ఈరోజు మాకే చెప్పినారు అధికారులు మీరు పోయి గుణాదులు తీసుకోపోండి అని. నిజంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కనీసం ఒక పట్టా కూడా లేనటువంటి నిరుపేదైనటువంటి వాళ్ళకు ఈరోజు ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇంద్రం ఇల్లు ఉన్నాయి, చేప సొసైటీలో ఇల్లు ఉన్నాయి, చేప సొసైటీలో ఉన్నాయి, చంద్రన బీమాకి ఇల్లు ఉన్నాయి. అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వాల్లో కూడా రాజకీయ పలుకోడులను ఉపయోగించి ఈ రోజు మీరు ఒక్కొక్క ఇంట్లో 5-6 పట్టాలు వేసుకుంటే దానికి కూడా ఈరోజు దళాలు డబ్బులు వేల రూపాయలు వసూలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మేము అడుగుతున్నాం, ఒకసారి గ్రామానికి రండి, నిజంగా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని చెప్తున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోలేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఊర్లో మాకు ఒక పక్క అధికారులు చెప్పినారు గుణాలు తీసుకోమని చెప్పి. నిజంగా అర్హులు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరినైనా ఈరోజు మాకు సమస్యలు వస్తే
అధికారులు అడగాల. అధికారులు పట్టించుకోకపోతే మా బాధలు మా సాగర బాధలు ఎవరితో చెప్పుకోవాలని మనం చెప్పుకుంటా ఉన్నాం. అయినా మా మాట ఎవరు పట్టించుకోలేదు, మా మాటలు ఎవరు వినలేరు. ప్రతి ఒక్కరికి మేము అనుకుంటా ఉన్నాము సార్ మా భూమి మాకు పిల్లలు ఉంటారని మేము అనుకుంటా ఉన్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి. 4 క్వార్టర్స్లు ఉన్నాయి, ఎవరు క్వార్టర్స్ లేని వాళ్ళు లేరు. మాకు పిల్లలు ఉంటారు, మాకు ఓటిందని మేము ప్రభుత్వాన్ని అడుగుకుంటా ఉన్నాము. సాధనకు అందరికీ ఒక ఇంట్లో 2-3 కింద అందరూ సర్ది పెట్టి అందరికీ మాకు పని చేయలేదు రాండి. రోజంతా వాళ్ళు గుణాలు తీసుకొని వేసుకోవాలంటే మేము వాతావరణం తీసుకుంటాము. కొట్టు పెట్టలైతే రంపులు అయితే స్టేషన్కి వస్తాము. ఆ అన్యాయం లేకుండా సర్ది పెట్టి ఒక ఇంట్లో 2 మొగరికి ఇచ్చినారు. కుటుంబానికి ఒకరికి ఇమ్మని మేము అడుగుకుంటున్నాము. కుటుంబానికి ఇవ్వకుండా ఒకరికి లెక్కలు తీసుకొని ఇట్లా చేస్తున్నారు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా తెలుసు. ఏమంటున్నాము 25 ఏళ్ళకు ముందు పట్టాలు గ్రామంలో అందరికీ ఇచ్చి ఈరోజు మళ్ళీ పెండింగ్ పడిపోయి ఊర్లో ఇందిరం ఇండ్లు చాపా సొసైటీలో మొత్తం అందరూ ఇల్లు కట్టుకున్నారు సార్. కొంతమందికి ఇళ్ల పట్టాలు గృహాలు తీసుకుంటున్నారు. నిజంగా అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు విచారం చేసి ఏంటి అని చెప్తే ఆ రోజు ఎంఆర్ఓ గారు రమణ సార్ కూడా అదే అన్నాడు. ఏమన్నాడు, అందరూ ఇల్లు ఉన్నాయి, లేనటువంటి 5 మంది 6 మంది ఉన్నారు, విచారం చేస్తాము. ఒకవేళ అందరికీ కానీ 1 సెంటు 2 సెంట్లు అందరికీ ఊళ్ళో గ్రామంలో న్యాయం చేస్తామంటే ఈరోజు కొంతమంది దళాలు దీంట్లో ఎంటర్ అయ్యి మాకు అధికారులు చెప్పారు గుణాలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గుణాలు తీస్తారు సార్. మేమంటాం సార్ అధికారులు ఒక పక్క విఆర్ఓ గారు ఫోన్ చేస్తే ఒక పక్క ఎంఆర్ఓ గారు ఒక పక్క ఆర్ఐ గారు ఏమన్నారంటే మళ్ళీ సార్ ఊర్లో గొడవలు అయిపోతున్నాయి, వాళ్ళు గుణాలు తీస్తున్నారు, మీరు పట్టించుకోకపోతే లేని వాళ్ళంతా వాళ్ళ మీద పెడతారు సార్, సమస్యలు అవుతాయంటే ఎవరు మా ప్రణాయం లేదు గుణాలు తీసే అవకాశం లేదు అన్నారు. ఈ రోజు మేము అంతా గుణాలు తీస్తా అంటే లేనటువంటి వాళ్ళంతా వాళ్ళ మీదకి పోతే కొట్టుకుంటే మేము ఎవరిని అడగరా సార్, జైలు పోవాలా, లేకపోతే మా పరిస్థితి లేదు సార్. సార్ మేము ఈ గొడవలు అవుతున్నాయి వాళ్ళు చెప్పింటారు కాబట్టి మీరు అనుకున్నారు. సార్ గ్రామం సలభంగా ఉండాలంటే మనిషికి ఉన్నోరికి లేనోరికి మనిషి సార్. ఒకటి సార్ ఇంకో రిక్వెస్ట్ ఏమంటే వాళ్ళు మీరు ఆ బోర్డు నాటకపోతే గ్రామంలో అన్ని గొడవలు ఫ్యాక్షన్స్ ఈరోజు సమస్యలు ఏర్పడతాయి. తక్షణం ఈరోజు ఒక వర్గం ఒక పక్క ఒక వర్గం ఒక పక్క ఉంది కాబట్టి ఓకే సార్ 2 days తర్వాత సార్ సెపరేట్ చేయండి. ఓకే సార్ మాట్లాడి ఓకే సార్ మళ్ళీ 2 రోజుల తర్వాత ఓకే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చేసిన తప్పులు తెలుసుకుంటే మంచిది, కాకుంటే జీవితమంతా చీకటే, చంద్రబాబుకు బీజేపీ హెచ్చరిక. బ్యాంకుల విలీనం తగదు, బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక. ఈరోజు బ్యాంకుల బంద్. సిపిఐ 93వ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ పతాకావిష్కరణ. 28న రాయలసీమ జిల్లాల బంద్ కు సహకరించాలని పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాద్రి న్యూస్.